జపాన్లో ఇప్పుడు చలికాలం రన్ అవుతుంది. ఈ టైంలో మమ్మల్ని మేము ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం, ఏమేమి స్టెప్స్ తీసుకుంటారు జపనీస్ వాళ్ళు అనేది వీడియోలో మీకు చెప్తాను. నెంబర్ 1 వచ్చేసి లేయరింగ్ అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, మేము డ్రెస్ వేసుకునే ముందు లోపల లేయరింగ్ థర్మల్స్ వేసుకుంటాం, అంటే బాడీకి హీట్ రావటం కోసం లేయర్స్ అనమాట. నేనైతే 2 వేసుకుంటా. ఇది ఇక్కడ తీసుకున్నది, ఇది ఇండియాలో తీసుకున్నది. దీని పైన ప్యాంట్ వేసుకున్నాను. సో లేయరింగ్స్ అనేవి కంపల్సరీ అందరూ చేసుకుంటారు. సెకండ్ వచ్చేసి హీటర్స్. జపాన్ లో ఉన్న ఏసీలు అన్ని కూడా మోస్ట్లీ 2 మోడ్ స్విచ్చింగ్ అనమాట. ఇందులో హీటింగ్ కూలింగ్ 2 అవుతాయి. సమ్మర్స్ లో ఏసీగా, వింటర్స్ లో హీటర్స్ గా యూజ్ చేస్తాము. సో మా దగ్గర ఉన్న రిమోట్స్ లో ఆపరేషన్ స్విచ్చింగ్ ఉంటుంది, బటన్ ఆపరేషన్ స్విచ్చింగ్. మాకు ఎప్పుడు ఏది కావాలో అలా స్విచ్ చేసుకోవాలన్నమాట. సో అలా ఇప్పుడు మేము హీటర్స్ వేసుకొని యూజ్ చేస్తాము. ఇంకా మూడోది వచ్చేసి హ్యూమిడిఫైయర్స్. జపాన్ లో ప్రతి హౌస్ లో మనం హ్యూమిడిఫైయర్స్ చూస్తాము. మనకి దగ్గు, జలుబు, ఫ్లూలు రాకుండా, అలాగే మన స్కిన్ డ్రై అవ్వకుండా హెల్ప్ చేస్తాయి అనమాట. ఈ వార్మ్ ఎయిర్ అనేది చాలా 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 బెటర్. ప్రతి జపనీస్ హౌస్ లో మనం ఇవి చూస్తాము. సో హ్యూమిడిఫైయర్స్ వింటర్ టైంలో పెట్టుకోవడం చాలా మంచిది. ఇంకా అఫ్ కోర్స్ నెక్స్ట్ వచ్చేసి వింటర్ యాక్సెసరీస్. సో స్కార్ఫ్స్ కానీ, తర్వాత ఇయర్ వార్మర్స్ కానీ, గ్లౌజులు కానీ, నెక్ వార్మర్స్ ఉంటాయి సపరేట్ గా, జాకెట్స్ ఇవన్నీ కామన్. ఇంకా సాక్స్ కానీ, వార్మ్ చేసే సాక్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి అనమాట కామన్ గా. ఇవన్నీ వేసుకొని వెళ్ళాలి. సో బయటికి వెళ్ళాలంటే రెడీ అయ్యి ఇవన్నీ వేసుకొని వెళ్ళాలన్నమాట. అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్టన్స్. కర్టన్స్ ఏంటంటే ఇందులో 2 లేయర్ 3 లేయర్ ఉంటుంది. ఇది కామన్, అన్ని సీజన్స్ లో కామన్, ఇదేం కంపల్సరీ కాదు. కానీ ఈ కర్టన్స్ మోస్ట్లీ ఓపెన్ చేయము. లోపల బయట నుంచి చల్లగాలి వస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడానికి కర్టన్స్ పద్దాక క్లోజ్ చేసే ఉంచుతాము. సో మేము ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటేనే చలికాలం సర్వైవ్ అవ్వగలం అనమాట. ఇక్కడే కాదు, మోస్ట్లీ అన్ని కంట్రీస్లో ఇలానే ఉంటుంది. మన ఇండియాలో ఏంటంటే ఒక జాకెట్, తర్వాత మంకీ క్యాప్స్ అవి వేసుకుంటాం. ఇక్కడ ఇవన్నీ తీసుకోకపోతే కష్టం అనమాట. -లో ఉంటుంది ఇక్కడ టెంపరేచర్. సో అది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బై బై.